ఈ లోకంలో ఏ మానవుడైనా పాపము చేసి గనక దేవుని యొద్దకు వచ్చి తనను తాను తన పాపాలను ఒప్పుకొని దేవుని ఎదుట విడిచిపెట్టి దేవా నా పాపాన్ని క్షమించు అంటే ఆ పాపం అనేటువంటిది తన జీవితంలో ఫలితముగా మారే అవకాశం లేదు. హల్లెలూయా. అనగా మానవుడు చేసినటువంటి పాపానికి ఫలితం అనుభవించకుండా ఉండడానికే యేసుక్రీస్తు వారి రోజున దేవుడిగా ఉన్నవాడైనా మనుష్యునిగా మారి ఈ భూమి మీదకి రావడం జరిగింది. హల్లెలూయా. అనేకమైనటువంటి శిక్షలు భరించాడు, అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు, అనేకమైనటువంటి బాధలను భరించి అదే రోజున శిలువలో చనిపోయాడు కనుక మానవునికి రక్షణ ప్రసాదించడం జరిగింది. రోజున ప్రతి మానవుడు కూడా పాపము చేస్తే ఫలితాన్ని అనుభవించాలి. హల్లెలూయా. ఆది నుండి మనం గమనిస్తే యేసుక్రీస్తు రాకముందు గమనించిన, ఎప్పటికీ పాపం ఒప్పుకోని వారిని గమనించిన, ఆ పాపమును విడిచిపెట్టని వారిని గమనించిన కర్మ ఫలము అంటారు. అనగా